నా పేరు వడ్లకొండ కుమారస్వామి సగర. తెలంగాణ రాష్ట్ర సగర సంఘం రాష్ట్ర కోశాధికారి. సగర సంఘం వచ్చేసి అనాదిగా సగరుల యొక్క జీవన స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే స్వాతంత్రం రాకముందు ఏ విధంగా అయితే ఉందో స్వాతంత్రం సిద్ధించిన తర్వాత కూడా అదే పరిస్థితిలో ఇప్పుడు కూడా ఈ యొక్క నేటి వరకు కూడా ఉండడం అనేది చాలా దుర్బలంగా ఉంది. జీవన స్థితిగతులుగా చూసినట్లయితే కులవృత్తి బహుళ అంతస్తుల భవన నిర్మాణం చేస్తూ అనేక మంది ప్రమాదవశాస్తు దుర్బలమైనటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. చాలామంది పై అంతస్తుల నిర్మాణం చేస్తూ వారు ఎక్కడ పని దొరికితే అక్కడికి వెళ్ళి వలస బతుకులతో జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి చాలా దారుణం. ప్రభుత్వాలు 1956లో నియమించినటువంటి అనంతరామన్ కమిషన్ కావచ్చు, తర్వాత వచ్చినటువంటి మురళీధర్ రావు కమిషన్ కావచ్చు, అనేక కమిషన్లు మా చరిత్ర గురించి వీరు వలస జీవులు వలస బ్రతుకులతో ఎక్కడ పని దొరికితే అక్కడ పనిచేస్తారని, వీరు చెరువులలో కావచ్చు, తర్వాత భవన నిర్మాణం చేస్తూ కావచ్చు, తర్వాత ఎక్కడ ఉంటే అక్కడ మట్టి పని చేస్తూ వీళ్ళ జీవన స్థితిగతులు చాలా దుర్బలంగా ఉన్నాయని ఆ నివేదికల్లో ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ యొక్క జీవన స్థితిగతుల్లో మార్పు లేదు. కాబట్టి ప్రభుత్వాలు 1986 లోపల అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు ఎన్టీ రామారావు గారు అప్పుడు బీసీఏలోకి తీసుకొచ్చి కొంతమందికి న్యాయం చేయాలి, వీరు చాలా వెనుకబడి ఉన్నారు, వీరి యొక్క స్థితిగతులు బాగా లేదు అనేటువంటిది 166 జీవో తీసుకురావడం జరిగింది. అప్పుడు ఒక వచ్చినటువంటి ఆ జీవో ప్రకారంగా కొంత లబ్ధి చేకూరుతుందని ఆశించినాం. కానీ అంతలోనే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏం చేశారని అంటే బీసీడీలోకి మళ్ళీ మార్చడం జరిగింది. ఇప్పుడు మేము కోరేటువంటిది ఒకటి ఏంటంటే అప్పుడైతే బీసీఐలో ఏదైతే ఉందో దాన్ని 160 జీవో ప్రకారంగా మురళీధర్ రావు కమిషన్ సిఫార్సు చేసిన దాన్ని రీఇన్స్టిట్యూట్ చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము. అదేవిధంగా బీసీడీ నుంచి బీసీఐలోకి వస్తే కొంతనన్న మనకు విద్యాపరంగా, ఎందుకంటే వలస బతుకులతో ఉన్నటువంటి సగర ఉప్పరులు ఈరోజు కొంత విద్యకు నోచుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బీసీడీ నుంచి బీసీఐలోకి అనేటువంటిది కోరుచున్నాం. అదేవిధంగా బహుళ అంతస్తుల నిర్మాణం చేస్తూ చాలామంది వయసు రీత్యా పనిచేయలేక వారి కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి 45 సంవత్సరాల పైబడినటువంటి సగరులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా గురుకుల విద్యా సంస్థల లోపల ప్రత్యేకమైనటువంటి ఏదైతే ఈ వలస విధానంతో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి సగరులకు మాకు ప్రత్యేకంగా సీట్లు కల్పించి విద్య లోపల తోడ్పాటును అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత కూడా ఇప్పటి వరకు సగరులు అనేటువంటి వారు ఎవ్వరు కూడా చట్టసభల్లో ఇంతవరకు కూడా మన ప్రాతినిధ్యం లేకుండా పోయింది. గతంలో మనం చూసుకున్నట్లయితే అనేక మంది బీసీ సోదర సంఘాల నుంచి కావచ్చు, సోదరులు కావచ్చు, ఎవరో ఒకరు ప్రాతినిధ్యం వహించారు. కానీ ఈ యొక్క సగర కులం నుంచి ఇంతవరకు ప్రాతినిధ్యం లేకపోవడం చాలా వెనుకబాటు తరానికి సగరుల యొక్క జీవన విధానానికి అద్దం పట్టే విధంగా చూడండి. ఒకసారి పాలకులారా ఆలోచించండి. మాకు ఏదైతే ఈ స్వాతంత్రం సిద్ధించిన తర్వాతనైనా మన యొక్క ప్రభుత్వంలో ఇప్పుడైనా కూడా కొంత న్యాయం జరిగే విధంగా మీరు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు సగర సంఘం చేపడుతున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో కనీసం గత ప్రభుత్వం వచ్చేసి ఇంటింటికి మంచినీరు ఇచ్చేటువంటి కార్యక్రమానికి మిషన్ భగీరథ అని పేరు పెట్టారు. మా మూల పురుషుడు, మా సగరుల యొక్క ఆరాధ్యుడు శ్రీ 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 భగీరథ మహర్షి. కానీ పేరు మాత్రం చెప్పడం జరిగింది. వారి యొక్క విగ్రహాన్ని ఇప్పటి వరకు కూడా ఎన్నో మార్లు ప్రజాప్రతినిధులకు సూచించినా కూడా ట్యాంక్ బండిపై ఆ మహనీయ యొక్క విగ్రహం ఇప్పటి వరకు కూడా ప్రతిష్టాపన చేయలేకపోవడం, ఒక్కసారి పాలకులు కూడా ఆత్మ విమర్శన చేసుకొని దాన్ని చేయాలని కోరుకుంటున్నాను.